వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చెల్లూరి రాజా రంజిత్ రత్నకుమార్. పారా లీగల్ వాలంటీర్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పారా లీగల్ వాలంటీర్లకు పథకం కింద ఏడాది కాలం పనిచేయడానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అయితే దరఖాస్తుదారులు 18 ఏళ్ల నుండి మెట్రికులేషన్ లేదా దాంతో సరిసమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. దరఖాస్తులను 27వ తేదీ డిసెంబర్ నెల 2024 సంవత్సరం లోపు న్యాయ సేవాధికార సంస్థ, న్యాయ సేవాధికార కమిటీల్లో అధ్యక్ష కార్యదర్శులకు సమర్పించాలి. ఎంపిక విధానం మౌఖిక పరీక్ష ద్వారా ఉంటుంది, అంటే ఇంటర్వ్యూ అన్నమాట. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రాజమహేంద్రవరానికి సంబంధించి 50 మందిని, మండల న్యాయ సేవాధికార కమిటీలైన అమలాపురం, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రపురం, రాజోలు, తుని, ఆలమూరు, ముమ్మిడివరం, కొత్తపేట, అనపర్తి, పత్తిపాడు, రంపచోడవరం, అడ్డతీగల ప్రాంతాలకు సంబంధించి 25 మందిని ఎంపిక చేయనట్లు చెప్పడం జరిగింది. దరఖాస్తు ఫారాలకు న్యాయ సేవాధికార సంస్థ, న్యాయ సేవాధికార కమిటీల్లో అధ్యక్ష కార్యదర్శులను సంప్రదించాలని సూచించడం జరిగింది. సో ఇది ఒక అద్భుతమైన అవకాశంగా చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో వాలంటీర్ వ్యవస్థ కూడా తొలగించడం వల్ల, సచివాలయ వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లను తొలగించడం వల్ల మీరు ఖాళీగా ఉండేదానికన్నా ఈ పారా లీగల్ వాలంటీర్లకి జాయిన్ అయితే బాగుంటుంది. 18 ఏళ్ళ నుండి మెట్రికులేషన్ లేదా 10వ తరగతి పాస్ అయిన వారు, వాలంటీర్లుగా చేసి ప్రస్తుతం ఖాళీగా ఉన్నవారు, మహిళలు, ఎవరైనా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వారు ఖాళీగా ఉండకుండా గౌరవప్రదమైన పని చేసుకోవాలంటే పారాలీగల్ వాలంటీర్కి దరఖాస్తు చేసుకోవాలి. దీనికి కావాల్సిందల్లా తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో సరైన పరిజ్ఞానం కలిగి ఉంటే సరిపోతుంది. చక్కగా రాయడం, చదవడం వచ్చి ఉండాలి. అలా ఉంటే ఈ వ్యవస్థలో చక్కని గౌరవప్రదమైన పని చేసుకున్నట్టుగా అవుతుంది. దయచేసి ఎవరికైనా ఆసక్తి ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ చెల్లూరి రత్నకుమార్.